సీఎం రేవంత్ రెడ్డికి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యుండి మోదీని పెద్దన్న అనడం వంటి మాటలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. అలాంటి వ్యాఖ్యలను కవర్ చేసుకుందామని ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. సమకాలీన అంశాలపై మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లోనూ ఆయన మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తర్వాత కవరింగ్ చేయడానికి నానా తంటాలు పడడం ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డికి పరిపాటిగా మారింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు అనేకం రాజకీయంగా దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో వాటిని కప్పిపుచ్చుకునేందుకు మంగళవారం సచివాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అయినా కొన్ని విషయాల్లో తప్పులో కాలేశారు. సమకాలీన అంశాలపై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్నగా సంబోధించడం రాజకీయంగా పెను దుమారం లేపింది. అయితే ఈ వ్యాఖ్యలని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించారు. ప్రధాని మోడీ దేశానికి ముమ్మాటికి పెద్దన్నేనని మరోసారి వ్యాఖ్యానించారు. అమెరికాను బిగ్ బ్రదర్ అన్నట్టే పీఎంది కూడా దేశంలో పెద్దన్న పాత్రేనని కవర్ చేశారు. మోదీ గుజరాత్ కు అనేక ప్రాజెక్టులు మంజూరు చేశారని, గుజరాత్ మోడల్ తరహాలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు, రాష్ట్రంలో పెట్టుబడులకు అదానీని ఆహ్వానించడం కూడా సబబేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నరేంద్ర మోదీ, అమిత్ షా పెట్టుబడులు పెడతామన్నా తప్పకుండా స్వాగతిస్తామని చెప్పారు. అయితే ఓవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అదానీని వ్యతిరేకిస్తుంటే, మరోవైపు సీఎం రేవంత్ ఆయన పెట్టుబడిని ఆహ్వానిస్తామనడం, పైగా తను చేసిన వ్యాఖ్యలు సమర్థించుకోవడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. జాతీయ కాంగ్రెస్ కు తెలంగాణ ఒక కొత్త ఏటీఎంలా తయారైందన్న ప్రధానమంత్రి వ్యాఖ్యలపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అయితే బీజేపీ నేతలు పీఎంను తప్పుదోవ పట్టించారని ఆయన్ను వెనుకేసుకొచ్చారు. అటు బీజేపీపై తాను పెద్దగా విమర్శలు చేయడం లేదనే కామెంట్లు కూడా సరికాదన్నారు రేవంత్. రాష్ట్రంలో బీజేపీ ప్రభావం అంతగా లేకపోవడమే అందుకు కారణమని సర్దిపుచ్చారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ల మధ్య ప్రధానంగా పోటీ అంటూ గతంలో సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను విశ్లేషకులు ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. మాటలు మార్చే కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన తెలంగాణ ఇంజనీర్లపై నమ్మకం లేదని సీఎం రేవంత్ రెడ్డి వారిని అవమానించారు. రాష్ట్ర ఇంజనీర్లపై నమ్మకం లేకనే మేడిగడ్డ, ఇతర బ్యారేజీల పటిష్టతను పరిశీలించే బాధ్యతను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పగించామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 1,65,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే దిశగా తుమ్మిడిహట్టి దగ్గర కొత్త బ్యారేజీ నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. అయితే ఇక్కడి బరాజ్ నిర్మాణంలో జరిగిన లోపాలను తెలుసుకునేందుకు కమిటీ వేయాలని ఫిబ్రవరి 13న లేఖ రాస్తే కేంద్రం ఆలస్యంగా స్పందించి 2 రోజుల క్రితం కమిటీ వేసిందని మండిపడ్డారు. నివేదిక ఇవ్వడానికి 4 నెలల సమయం పడుతుందని కేంద్రం చెప్పడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఇది లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీ, బీఆర్ఎస్ కుదుర్చుకున్న ఒప్పందమని 2 పార్టీలకు లింకు పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఎన్డీఎస్ఏను తెలంగాణ ప్రభుత్వం నమ్మడం లేదా అన్న ప్రశ్న ఎదురవ్వడంతో వెంటనే మాట మార్చారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు పొందిన తర్వాతే మేడిగడ్డపై ఒక నిర్ణయం తీసుకుంటామని, ఎన్డీఎస్ఏ ఓకే అని సర్టిఫికెట్ ఇస్తేనే రిపేర్లు మొదలు పెడతామని చెప్పారు. అటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీళ్లు నింపి ఎత్తిపోయాలన్న వాదనని సీఎం రేవంత్ తోసిపుచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కొచ్చే సీట్ల విషయంలో సీఎం రేవంత్ వైఖరి గతానికి భిన్నంగా కనిపించింది. ఈసారి హస్తం పార్టీకి 14 లోక్సభ సీట్లు ఖాయమని ఇటీవల చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాట మార్చారు. డబుల్ డిజిట్ వస్తుందని మాత్రమే అంచనా వేశారు. అయితే ఆయన మాటల్లో అంతకు ముందున్న ఆత్మవిశ్వాసం ఈసారి కనిపించలేదు. దీంతో కాంగ్రెస్ కు కేవలం 10 సీట్లు మాత్రమే వస్తాయని రేవంత్ పరోక్షంగా చెప్పినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఫలితాలపై ఆయనకు గతంలో ఉన్న నమ్మకం సన్నగిల్లిందనే భావం ఆ వ్యాఖ్యల్లో కనిపించిందని అభిప్రాయపడుతున్నారు. ఇక ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్పై సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన రేవంత్ ఇప్పుడు ఫీజు వసూలు చేయడం ఏంటనే ప్రశ్నపై దాటవేత ధోరణిని ప్రదర్శించారు. అధికారుల నివేదిక వచ్చాకే స్కీంపై స్పష్టతనిస్తామని జవాబిచ్చారు. అటు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంపై నియంత్రణ విధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
పన్నులు కట్టే వాళ్లకు పంట సాయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. రైతు భరోసా పేరిట ఇకపై వ్యవసాయం చేసే వాళ్లకు రైతు కూలీలకు మాత్రమే రైతు బంధు అందిస్తామని చెప్పారు. ఈ విషయంలో అసెంబ్లీలో చర్చిస్తామని, అఖిలపక్షాన్ని పిలుస్తామని తెలిపారు. ఈ సమావేశాల్లో వెలువడే అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే రేవంత్ సర్కార్ నిలకడలేని మాటలపై రాజకీయ విశ్లేషకులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.